ఎవడు ఉంటాడు లోకంలో? అందరికీ సుబ్రహ్మణ్యానుగ్రహం కావలసిందే. అటువంటి మహానుభావుడికి ఇంత గొప్ప దేవాలయం కట్టడం. అయితే నేనైతే త్రికరణశుద్ధిగా ఒక మాట చెప్తున్నాను. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ కూర్చుని ఉండగా మాట్లాడిస్తున్నాడు? ఆలయంలో కూర్చుని కాదు, ఆ సుబ్రహ్మణ్యుడే స్వామి. ఆయనే పక్కన కూర్చొని మాట్లాడించి ధన్యత చేకూర్చారు. ఇత పూర్వం ఎన్ని వేల సభలలో అయినా మాట్లాడి ఉండవచ్చుగాక, నా జీవితంలో నాకు సువర్ణాక్షరాలతో లిఖింపబడవలసిన సభ ఏదైనా మిగిలితే అటువంటి మహాపురుషుల పక్కన కూర్చొని మాట్లాడటం. వారి ముందు మాట్లాడటమే ఎంత తెంపరితనం ఉన్నవాడైతే మాట్లాడతాడు. అందుకే దానికి పూర్ణంగా 100% యోగ్యత ఉన్నవాడిని కాబట్టి కూర్చోబెట్టారు. కానీ అన్యులైతే ఆయన రాగానే చేతికి నోరొడ్డు పెట్టుకుని వెళ్ళిపోతారు భయమేసి. నేను ధైర్యం, ఏం పర్వాలేదు మా స్వామి కరుణామూర్తి, ఏది మాట్లాడినా ప్రేమతో సంతోషంతో మా కోటేశ్వరరావు అని నవ్వుతారు అన్న ధైర్యంతో మాట్లాడేశాను. కాబట్టి నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించవలసినదిగా స్వామివారి పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ